మీరు ఇందాక 7 శనివారాల వ్రతం ఎందుకు చేయట్లేదని చెప్పారు? అది అన్ని అన్ని చెప్తుంటే ఏం చేయాలో అర్థం కాక చేయట్లేదు మేడం. ఏం చెప్తున్నారు? రికార్డ్ చేయట్లేదు. చెప్పండి ఏం చెప్తున్నారు? ఒక్కొక్కరేమో అది 7 దీపాలు పెట్టాలంటున్నారు, కొంతమంది 7 ప్రసాదాలు చేయాలంటున్నారు. మళ్ళీ సపరేట్గా పూజ చేసి అవన్నీ సపరేట్ చేయాలి, ఆ రోజు సపరేట్గా ఉండాలి, తినడం అన్ని భోజనాలు అవన్నీ అంటుంటే నాకేం చేయాలో అర్థం కాక చెయ్యట్లేదు మేడం. చాలా రోజుల నుంచి ఎంతవరకు చెయ్యట్లేదు. అవునా? ఎన్నేళ్ల నుంచి అనుకుంటున్నారు చేద్దామని? అనుకుంటున్నా 1 year 2 years నుంచి అనుకుంటున్నాను మేడం, ఎప్పుడు అవట్లేదు మేడం. ఏం ప్రశాంతంగా ఓ పువ్వు పెట్టి శనివారం వెంకటేశ్వర స్వామి చేసినట్టు అలా అయితే వ్రతంలోకి రాదేమో. రథంలో చేయాలంట కదా మేడం. అలాంటి అట్లా ఎందుకు ఉంటది? అది వాళ్ళ పిచ్చి వల్ల అలా చేసుకుంటున్నారు. ప్రశాంతంగా స్వామివారి పటం పెట్టుకొని ఒక 2 పిండి ప్రమిదలు చేసుకొని, అసలు పిండి ప్రమిద కూడా దాని వెనకాల ఒక విశేషం ఉంది. ఒక 2 పిండి ప్రమిదలు పెట్టుకొని మంచిగా, లేదా దీపారాధన చేసుకొని, ఉంటే సంప్రదాయం ఉంటే కలశం పెట్టుకొని, లేదంటే పటంకి డబ్బులు ఉన్నంతలో అలంకారం చేసుకొని, మనకి బయట బుక్ అమ్ముతారు, ఆ బుక్ పెట్టుకొని పూజ చేసుకోవడమే. నైవేద్యం నువ్వుల లడ్డు చేసుకోవడమే, అంతే. అది రాదనుకో, నువ్వుల లడ్డు కూడా రాదనుకో, ఆయన ఏం అడగడు పాపం. ఏదో ఇంత క్షీరాన్నమో ఒక పులిహోర పెట్టినా తీసుకుంటాడు ఆయన. 7 ప్రసాదాలా? అందుకని చేయడం మానేశారా? సరిపోయింది. అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా క్షేమంగా ఉన్నారు అని భావిస్తున్నాను. ఇలా చెప్తూ పూజా వ్లాగ్స్ అందించి ఎన్ని రోజులు అయిపోతుందో. చాలా రోజుల తర్వాత థంబ్నెయిల్ చూస్తే ఏదో కాంట్రవర్సీతో స్టార్ట్ చేసినట్టుందే సంతోషి అని అనిపిస్తోంది కదా. మనకెందుకు చెప్పండి కాంట్రవర్సీలో అవన్నీను. రీసెంట్గా మీరు స్టార్టింగ్ వీడియో విన్నారు కదా, వీడియో స్టార్టింగ్లో ఒక ఆడియో వినిపించాను కదా. అది ఒకరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ నాతో షేర్ చేసుకుంటే, అబ్బా బయట ఇలా మారిపోయిందా సిచ్యువేషన్ అని అనిపించింది. ఇప్పుడు సెలబ్రిటీలు చాలామంది వ్రతాన్ని ఏ వ్రతం అనుకున్నారు? మన కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించి 7 శనివారాల వ్రతం. మన చిన్నతనం నుంచి మన అమ్మలు అందరూ చేసేటువంటి వ్రతమే. కాకపోతే ఇప్పుడు సోషల్ ప్లాట్ఫామ్లో, యూట్యూబ్లో ఒక పెద్ద ట్రెండింగ్లో, ఇన్స్టాగ్రామ్లో ఉంది కాబట్టి రీల్స్ రూపంలో, వాటి రూపంలో ఇదేదో కొత్త వ్రతంలాగా ప్రతి ఒక్కరూ మొదలు పెట్టడం, చెయ్యడం మంచిదే. కానీ దాన్ని అపార్థం చేసుకొని అసలు చెయ్యకుండా దూరంగా ఉండేవాళ్ళు కొంతమంది అయితే, భయంతో దూరం అవుతున్న వాళ్ళు కొంతమంది అయితే, ఆర్భాటంగా చేస్తూ భయపెడుతూ ఉన్నవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సెలబ్రిటీస్ విషయానికి వస్తేనండి, జస్ట్ జనరల్గా మాట్లాడుకుందాం. వాళ్ళ దగ్గర వాళ్ళకుండే పరిస్థితుల రీత్యా, అవకాశాల రీత్యా చేసుకుంటారు. సో 7 మంది దంపతులనైనా పిలుస్తారు, 70 మందినన్నా పిలుస్తారు, 7 రకాల పళ్ళన్నా పెడతారు, లేదా 7 రకాల పుష్పాలన్నా పెడతారు, ఆకాశం అంతా పందిరి వేస్తారు, వాళ్ళు చేసుకుంటారు. అది స్వామివారు వాళ్ళకిచ్చిన అదృష్టం, అలా అనుకోవాలి. అంతేగాని అలా చేస్తేనే స్వామివారు మన పూజను స్వీకరిస్తారు అనేది మాత్రం నిజంగా నేను వాళ్ళతో మాట్లాడేటప్పుడు అన్నట్టుగా మన పిచ్చి అనమాట. అంతేనండి. అండ్ మళ్ళీ సంతోషి నువ్వు కూడా అలాగే చూపిస్తావు కదా అనేరు. నేను ఛానల్ పెట్టినటువంటి కొత్తలో మాత్రమే ఇప్పటికీ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి 100 సార్లు చెప్పానండి. నేను స్టార్టింగ్ ఛానల్ పెట్టేటప్పుడు ఆ ఏడాదంతా జాబ్ అనేది లేదు. ప్రతి పూజ వ్రతము అందించాలి అనుకున్నాను. ఎవరైనా అలంకారం చేసుకోవాలి అనుకున్నా ఆ అలంకారం ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో నా పర్సనల్గా బోల్డ్ అంత పెట్టుబడి పెట్టి అలంకారాలు చేసి చూపించానమాట. తర్వాత వ్లాగర్ని అయిపోయాక, అంటే ఎప్పటికప్పుడు నా జీవిత విశేషాలు, నా పర్సనల్ లైఫ్ని అందిస్తూ వీడియోస్ ఎప్పుడైతే పెట్టడం స్టార్ట్ చేశానో, నేనైతే నా డైలీ లైఫ్లో ఆఫీస్కి వెళుతూ, యూట్యూబ్ చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ ఇవన్నీ సాధ్యం కావండి, సింపుల్గానే చేసుకుంటాను అని మీకు వీడియోస్ పెట్టడం అనేది మీరు లాస్ట్ ఒక 2 yearsగా గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి మళ్ళీ అనుకునే మాటేనండి, ఏది ఎంత తీసుకోవాలో అంత మాత్రమే తీసుకోండి. మన పరిస్థితులు మన అనుకూలం రీత్యా మాత్రమే పూజలు వ్రతాలు చేసుకోవడం మంచిది. వెంకటేశ్వర స్వామివారు పిలిస్తే పలికే దైవం అండి. మన కోసమే ఆయన అక్కడ నిలబడి ఉన్నారు ఈ కలియుగం మొదలైనప్పటి నుంచి కూడా. కాబట్టి ఎంత భక్తి శ్రద్ధలతో మన మనసులో సంకల్పానికి కట్టుబడి, భక్తి శ్రద్ధలతో ఒక్క పుష్పంతో చక్కగా పూజా మందిరంలోనే పూజ చేసుకున్నా, లేదా మీ దగ్గర డబ్బులుంటే ఆర్భాటంగా చేసుకున్నా, భక్తి శ్రద్ధ నమ్మకం విశ్వాసం ప్రేమ
ఇవి గనక ఉంటే పిలిస్తే పలుకుతాడండి ఆయన. అంతే తప్ప ఇప్పుడు యూట్యూబ్స్లో చూసేదో బయట సెలబ్రిటీలది చూసో దయచేసి కాళ్ళు చేతులు కాల్చుకోకండి. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబుల్లో పెట్టే వీడియోలన్నీ కంటెంట్ కోసం. ఒకప్పుడు నేను ఎలా ఫస్ట్ ఇయర్ పెట్టానో ఆర్భాటంగా అలంకారాలు చేస్తూ, అలాగే కొత్తగా ఛానల్స్ పెట్టే వాళ్ళకి అదొక కొత్త కంటెంట్ అనమాట. ఆ రుచి అలాగే ఉంటుంది. రాను రాను భక్తి అనేది మనసుకు ఎక్కించుకుంటే అందరూ మారిపోతూ ఉంటారనమాట. కాబట్టి అవి చూసి మీరు ముగ్ధులైపోయి దయచేసి స్టెప్ తీసుకోకండి, ఓకేనా? సో ఎందుకో మళ్ళీ ఈ మాట చెప్పాలనిపించి, నిన్న శని త్రయోదశి కాబట్టి మళ్ళీ నేను కొత్త ఏడాది కాబట్టి మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, ఎవ్రీ ఇయర్ కూడా ఇయర్ స్టార్ట్ అవుతోంది అనగా శనివారంతో కూడుకున్న నవమి వచ్చినా, శనివారంతో కూడుకున్న త్రయోదశి వచ్చినా, శనివారంతో కూడుకున్న ఏకాదశి వచ్చినా ఏడాదికి ఒకసారి స్వామివారి ఆశీర్వాదం కోసం అని చెప్పేసి నేను ఈ వ్రతం స్టార్ట్ చేయడం అనేది నాకు ఊహొచ్చిన తర్వాత, యూట్యూబ్ పెట్టిన తర్వాత గత 8-9 ఏళ్ళుగా అయితే చేస్తున్నానండి నేను. మీ యూట్యూబ్ పెట్టిన తర్వాత వీడియోల రూపంలో మీకు అందిస్తున్నాను అనమాట. కాబట్టి ఇదేదో సెలబ్రిటీల వ్రతంలాగా మార్చేయకండి, ఇదేదో యూట్యూబుల్లో సంచరించే వ్రతంలాగా మార్చేయకండి. చాలా అత్యంత శక్తివంతమైన పిలిస్తే పలికే దైవం తిరువేంకటనాథుడికి సంబంధించినటువంటి మహామహిమాన్వితమైనటువంటి వ్రతం అండి. ఇక్కడ కొన్ని సందేహాలు నివృత్తి చేస్తూ నేనైతే వ్రతం స్టార్ట్ చేసుకున్నాను కదా, నా ఏర్పాట్లు అయితే మీరు చూస్తున్నారనమాట. నాకు ఆల్మోస్ట్ 2 hours పడుతుందండి అరేంజ్మెంట్స్కి అంతా కూడాను. మార్నింగ్ 5:30-6 ఆ మధ్యలో లేచానంటే నాకుండే ఆఫీస్ టైమింగ్ని బట్టి పొద్దున్న చేసుకోవాలా సాయంత్రం చేసుకోవాలా అనేది డిసైడ్ చేసుకుంటానన్నమాట. లాస్ట్ కొన్ని రోజులుగా ఈ పిండి దీపాల పద్ధతి కూడా మా గురువుగారు చెప్పిన తర్వాత మార్చేసుకున్నాను. అబ్బో, ఇంకా ఈ పిండి దీపాలు అయితేనండి ఎన్ని పెడతారో, 7 days పెట్టడం వాళ్ళ అవకాశము వాళ్ళ పరిస్థితులు అనుకోండి. కానీ వాటికి డెకరేషన్లు ఇంత స్ట్రెయిన్ లాగా పెట్టుకుంటే స్టార్టింగ్ చూసారా ఒకరు, అమ్మో ఇలా చేయాలంటే మాకెక్కడవుతుందండి అని మొత్తానికే భయపడి పారిపోతున్నారనమాట. అసలు పిండి ప్రమిద వెనుకున్నటువంటి విశేషం అండి, పితృదోషాలు తొలగిపోతాయి. అదే పనిగా నువ్వు వెళ్ళి ఒక మూగజీవికో ఒక పక్షికో లేదంటే మన చెట్టునో పుట్టనో కాపాడంటే అంత సీన్ లేదులే, నాకు ఇక్కడ ఉండే బిజీ లైఫ్లో మా ఇంట్లో వాళ్ళని పట్టించుకోవడమే పెద్ద ఇదిగా ఉంది అంటే ఎవరు నమ్ముతారు చెప్పండి? అదే నువ్వు ఈ వ్రతంలో ఈ పిండి దీపం పెట్టు, నువ్వు ఈ వ్రతంలో ఈ నైవేద్యం పెట్టు, నువ్వు ఈ గింజల్ని ఆ పూజలో పెట్టి తీసుకువెళ్ళి పలానా దగ్గర వెయ్యి, పలానా నీళ్ళల్లో వెయ్యి అని ఎవరైనా పండితులు చెప్పారనుకోండి, ఖచ్చితంగా మన పనులు జరగాలి అనేటువంటి స్వార్థంతో ఆ పని చేస్తా. ఈ పిండి ప్రమిద వెనుకుండేటువంటి విశేషం కూడా అదేనండి. ఈ నువ్వులైనా బియ్యమైనా తడుపుకొని చక్కగా బెల్లాన్ని కలిపి యాలకలు కలిపి ఒక ముద్దలాగా చేసుకొని పూజ అయిపోయిన తర్వాత వాటిని జలచరాలకో భూచరాలకో మనం తినడమో లేదంటే జీవులకు పెట్టడం ద్వారా పితృదోషాలు తొలగిపోతాయి. అందుకే దీని వెనుకున్న పరమార్థం చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ చూపిస్తున్నది ఏంటంటే మళ్ళీ ప్రమోషన్ అనుకునేరు, ఎలాగో అడుగుతారు అండ్ నాకు చాలా బాగా అనిపించి షేర్ చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పూజ స్టార్ట్ చేస్తాను అనగా ఒక 10 days బిఫోరే అనమాట నా ఫ్రెండ్స్ తెప్పించుకుంటున్నారు అని చెప్పేసి. ఇప్పుడు అందరికీ హెల్త్ కాన్షియస్ కదా, అండ్ నేను కూడా నెలకి 2 లీటర్లే పడుతుందండి నాకు నూనె. ఎప్పుడైనా పండగలు ఉంటే 2.5 లీటర్లు, 6 నెలలకు ఒకసారి గ్యాస్ బండ్ అవుతుంది నాకు అని చాలాసార్లు చెప్పాను కదా. ఇది కొత్తగా ట్రై చేశాను అనమాట. వన్యం న్యాచురల్స్ అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అంతా ఆఫీస్లో తెప్పించుకుంటుంటే వాళ్ళు నాకు డీటెయిల్స్ ఇస్తే నేను వాళ్ళని కాంటాక్ట్ అయితే సరే వీడియో పెడతాం కాబట్టి ఎంతో కొంత డిస్కౌంట్ మనకి ఇస్తారు కదా. సో అలా నేను ఫస్ట్ నువ్వుల నూనెకి వెళ్ళిన దాన్ని వాళ్ళ పేజీ చూశాక ఆ జ్యోతి గారు చెప్పిన మాటలకి టెంప్ట్ అయ్యి ఇవన్నీ తెప్పించుకున్నానండి. అంటే నేను ఎప్పుడూ వాడేవే, బట్ బుల్ రైడింగ్ అనమాట, అంటే ఎద్దు గానుగ నూనెలు అనమాట. ఏంటి నార్మల్ గానుగకి దీనికి డిఫరెన్స్ అంటే, మనం నార్మల్గా వెళ్ళే గానుగలు ఏమన్నా మిషనరీతో చేస్తారు లేదా కోల్డ్ ప్రెస్డ్ అని పిలుస్తారు. ఎంతో కొంత హీట్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే దీనిలో ఉండేటువంటి పోషకాలు చచ్చిపోతాయి. అదే మన పురాతన కాలం మన పాత పద్ధతుల్లో ఎద్దు గానుగ ద్వారా తీసేటువంటి నూనెలు మన పూర్వీకులు వాడేవారు కదా. అదేంటంటే ఎద్దు నడక ద్వారా లోపల ఉండేటువంటి నూనె అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. దీనివల్ల ఒక మనం అవిసె గింజలో లేకపోతే సన్ఫ్లవర్ సీడ్సో లేకపోతే ఈ గ్రౌండ్ నట్ అదే వేరుశెనగలో తీసుకున్నాం అనుకోండి, దానిలో ఉండే పోషకాలు ఏవి ఆ హీట్ మెషిన్ ద్వారా హీట్తో చనిపోతాయి అనేటువంటి బాధ ఉండదన్నమాట. ఎద్దు గానుగ ద్వారా ఎలా ఉండాల్సిన ప్రోటీన్స్ పోషకాలు అలాగే ఉంటాయన్నమాట. సో వీళ్ళ దగ్గర అయితే కోకోనట్ ఆయిల్, హెర్బల్ షాంపూ ఉంది. అబ్బా ఎంత బాగా తయారు చేస్తున్నారో. ఆవిడ నాకు ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ కూడా పంపించారనమాట. మీకు ఒక షార్ట్ రీల్ రూపంలో షేర్ చేస్తానండి. మీలో ఎవరైనా మంచి గానుగ నూనెలు హెల్తీగా దొరకాలి అని వెయిట్ చేస్తూ ఉంటే ఒకసారి ట్రై చేయండి.
చాలా చాలా బాగుందండి, నిజంగా చెప్తున్నా. గుమ్మ గుమ్మ వాసన నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట వంటల్లో ఇవి వేస్తూ ఉంటే. అండ్ ఆ ఎద్దుగానుగా కూడా ఆవిడ వీడియోస్ పెడితే అక్కడి నుంచే ఆవిడ పెడుతున్నారు చూడండి. తన ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, జస్ట్ ట్రై చేస్తాం అనుకునేవాళ్ళు. గ్రౌండ్ నట్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, కుసుమ నూనె, సన్ఫ్లవర్ సీడ్స్, ఇలా హెర్బల్ షాంపూ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, అలాగే బాదం ఆయిల్, ఇవన్నీ కూడా తన దగ్గర అయితే అందుబాటులో ఉన్నాయండి. తన పేజ్లోకి వెళ్ళండి, మీకే అన్నీ అర్థమవుతాయి. సో అందుకే జస్ట్ మీతో నేనైతే కుసుమ నూనె, వేరుశనగ నూనె, హెర్బల్ షాంపూ, అది కోకోనట్ ఆయిల్ అండ్ పూజ కోసమని నువ్వుల నూనె గానుగా తెప్పించుకున్నాను అనమాట. ఇంకా నా పూజ విషయాల్లోకి వచ్చేద్దాము. డీటెయిల్స్ అయితే మీకు స్క్రీన్ మీద ఇచ్చాను కాబట్టి వాళ్ళకి సంబంధించి ట్రై చేయండి. చాలా చాలా బాగున్నాయండి, నిజంగా మంచి హెల్దీ అనమాట. ఇలాంటివి వాడితే 100% న్యాచురల్, కెమికల్ ఫ్రీ అనమాట. ఇంకా కెమికల్ ఏముందిలేండి, ఎద్దుగానుగు కదా, ఏవి పోవు. సరే, మన విషయానికి వచ్చేస్తే నేను ఇలా స్వామివారికి ముడుపు కట్టే విషయంలో కూడానండి, అసలు ఏంటో 7 శనివారాల వ్రతం అంటే ఖచ్చితంగా తిరుపతి వెళ్ళాలా, ఖచ్చితంగా ముడుపు కట్టాలా అనే డౌట్ వచ్చేస్తుంది ఫస్ట్ అందరికీ. ముడుపు అనేది ఆయన వడ్డీ కాసులు వాడు అని మనకు తెలుసు కదండి. మన కష్టార్జితంలో కాయిన్స్ ఏమన్నా చేర్చి పెట్టుకొని ఉంటే ఆ కాసులు వాటన్నిటినీ ఒక 2, 1, 11, 50 మన దగ్గర ఉండే కాయిన్లతో ఒక ముడుపుగా కట్టి, కొంతమంది ఏంటంటే వాళ్ళకి పెద్ద పెద్ద కోరికలు ఉంటే పిల్లల విషయంలో అయినా వాళ్ళ విషయంలో అయినా వాళ్ళకి ఎంత వెయిట్ ఉందో అన్ని కాయిన్స్, లేదా వాళ్ళ వయస్సు ఎంత ఉందో అన్ని కాయిన్స్ ఇలా కూడా కౌంట్ చేస్తారనమాట. బట్ చక్కగా నీతిగా ధర్మంగా న్యాయంగా సంపాదించినటువంటి కష్టార్జితంలోంచి ఆ కాయిన్స్, నేనైతే అలాగేనండి. ఏడాది మొత్తం కూడా ఏడాదికి ఒకసారి చేస్తాను కదా, ఏడాది మొత్తం ప్రతిరోజు వచ్చే కాయిన్స్ అన్నీ ఏ కాయిన్ అన్నా అవ్వనండి ఆ డబ్బాలో వేసుకుంటా. సో ఈ మధ్య కాయిన్స్ అనేవి దొరకడం కష్టమైపోయింది, ఎందుకంటే అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కదా. అందుకే నేను రూపాయి కాయినే పెట్టాలనే రూల్ పెట్టుకోకుండా ఏవి దొరికితే అవి మొత్తం కాయిన్లు 108 ఉన్నాయా లేదా చూసుకుంటున్నాను. ఇంకా వ్రతం ప్రతి సంవత్సరం చేసేటప్పుడు అసలు కాయిన్స్ ఉంటాయో లేదో కూడా అనిపిస్తుంది అనమాట. ఆయన దయ, ఇంకా మనం ఏం చేయలేము. సో అలా ఒక పసుపు వస్త్రం తీసుకొని కొంచెం పసుపు, కుంకుమ, కొంచెం పచ్చకర్పూరం, అంతేనండి బాబు. ఇంకా అంతకు మించి అందులో ఏమీ వెయ్యకండి దయచేసి. అసలు బయట ఎక్కడైనా చూస్తుంటే ముడుపు కూడా భయంకరంగా కడుతున్నారండి బాబు. ఇవన్నీ కూడా చెడిపోకుండా లేదా స్వచ్ఛంగా శుభ్రంగా ఉండాలి, ఆ క్లాత్ దగ్గరికి పురుగు లాంటివి, బూజు లాంటివి రాకుండా మాత్రమే పసుపు, కుంకుమ శుభప్రదం. పచ్చకర్పూరం అనే సుగంధమైనటువంటి వాసన కోసం, ఏలక్కాయ కూడా సుగంధభరితమైన వాసన కోసం. అవి ఆయన హుండీలోకి చేరతాయి కదా, అది సాక్షాత్ డబ్బులు అంటే లక్ష్మీ స్వరూపం కదా. కాబట్టి ఇవి అనమాట, అంతే తప్ప దీనికి కూడా ఏం ప్రమాణాలు ఉండవండి. వడ్డీ కాసుల వాడికి మన కష్టార్జితం ఎంతో కొంత ఆలయ అభివృద్ధికి మన కష్టార్జితం ఉపయోగపడుతుంది, నలుగురికి అన్నం పెట్టడంలో అయినా, నలుగురికి సేవ అందించడంలో అయినా అనేటువంటి ఉద్దేశం మాత్రమే అన్నమాట. సో నేను ఇలా కట్టుకుంటానండి. ఇంకా ఆ తర్వాత పిండి దీపం చూశారు కదా, బియ్యం నానబెట్టుకొని అలా చేసుకుంటాను. వీటన్నిటిని ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత వ్రతాన్ని ప్రారంభిస్తాను. ఇంకా కలశం విషయానికి వస్తేనండి, సంప్రదాయం ఉంటే కలశం పెట్టుకోవచ్చు, లేదా పటం పెట్టుకొని, లేదా పూజా మందిరంలోనే పూజ చేసుకోవచ్చు. 7 ప్రమిదలే పెట్టాలని లేదండి, పిండి ప్రమిదలు 2 పెట్టండి. 3 వత్తులు ఒకదానిలో, 4 వత్తులు ఒకదానిలో, పువ్వొత్తో నార్మల్ ఒత్తో ఏదో ఒకటి వేయండి. ఆవు నూనెనో లేకపోతే కొబ్బరి నూనెనో నువ్వుల నూనెనో వేసుకోండి. ప్రశాంతంగా పూజ అనేది చేసుకోండి బాబు, ఎలాంటి ఆర్భాటాలు వద్దు. అండ్ తిరుమల మొక్కు కూడా ఖచ్చితంగా వెళ్ళాలని లేదు. వ్రతం పూర్తయ్యాక మీకు దగ్గరలో ఉండేటువంటి టెంపుల్కి కూడా వెళ్ళి ఆ ముడుపు వేసేయచ్చు. మీరు మొక్కుకుంటేనే తిరుమలకు వెళతాము అనేటువంటిది ఉంటుందన్నమాట. అంతే తప్ప ఖచ్చితంగా వెళ్ళాలి అనే రూల్ లేదు, ఖచ్చితంగా ముడుపు కట్టాలి అనే రూల్ లేదు, ఖచ్చితంగా పిండి దీపాలు పెట్టాలి అనే రూల్ కూడా లేదు. స్వామివారికి నైవేద్యం కూడా 7 రకాల పుష్పాలు, 7 రకాల పువ్వులు, 7 రకాల పసుపు రంగు కట్టాలి, నల్ల రంగు కట్టాలి. బాబోయ్, ఇవన్నీ ఏం లేవండి. మనసు నిర్మలంగా పెట్టుకొని అవకాశరీత్యా పూజ చేసుకోండి. నువ్వుల లడ్డూను ఏదో ఒక లడ్డు ఆయనకు నైవేద్యంగా పెట్టండి, కుదరకపోతే పులిహోరన్న నైవేద్యంగా నివేదించండి. అండ్ ఇక్కడ నాకు శనేశ్వర స్వామి వారిది ఏలినాటి శని దోషం ఉంది కాబట్టి నేను మానసిక ప్రశాంతత కోసం నేను అలా చక్కగా శనేశ్వర స్వామివారి రూపం చేసి స్వామివారి మంత్రం ఓం శం శనేశ్వరాయ నమః అనుకొని కానీ, నీలాంజన సమాభాసం శ్లోకం కానీ చెప్పుకుంటూ నల్ల నువ్వులు, నువ్వుల నూనె అభిషేకం చేసుకుంటూ ప్రతి శనివారం పూజ చేసుకుంటా. మీకు శని దోషాలు లేకపోతే మాత్రం పెట్టాల్సినటువంటి అవసరం లేదు. కేవలం స్వామివారి పటమో
కలశమో పెట్టుకొని చక్కగా పూజ చేసుకోండి. అక్కడ స్వామికి వేసిన మాల కూడా పాతదండి, నాకు ఈ మధ్య సర్దుతూ ఉన్నప్పుడు దొరికిందనమాట. సో ఇప్పుడు పూజలో పెట్టి మళ్ళీ ఎప్పుడైనా తిరుమల వెళ్ళేటప్పుడు పూజ అయిన తర్వాత వేసేద్దాము అని చెప్పేసి మళ్ళీ కడిగి నీట్గా ఇప్పుడు కలశానికి అలంకరించుకున్న అలా ఎదురుగా పెట్టుకుంటే గుర్తుంటుందని. నిన్న శనివారం శనిత్రయోదశి కదా, వ్రతం ప్రారంభించానండి, అందుకే మీతో షేర్ చేసుకున్నాను. అండ్ శనివారం మా శ్రీ పుట్టినరోజు కూడా జాన్ 31. మీ అందరూ బ్లెస్సింగ్స్ అందిస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక చిన్న క్లిప్స్తో నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా షేర్ చేస్తానండి బర్త్డే ఎలా జరిగిందనేది. అండ్ మీరంతా వెయిట్ చేస్తూ ఉన్నారు ఎందుకు అంత బాధపడుతూ మొన్న అమ్మవారిని నవరాత్రులు కంప్లీట్ చేసిన రీల్ పెట్టారు అనేసి. సో నెక్స్ట్ వీడియోలో ఆ విషయాన్ని కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఈ మధ్య జరిగినటువంటి ఒక సాడ్ సంఘటన. ఇప్పుడు నా వాయిస్లో కూడా అంత జోష్ మీరు చూసి ఉండరు, కానీ ఇంకా ఛానల్ పడకూడదంటే రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలని డిసైడ్ అయ్యానండి. బాధలు అనేవి కామన్, దాని నుంచి బయటకు వచ్చి మళ్ళీ సక్సెస్ వైపు అడుగులు వేస్తేనే కదా జీవితం ముందుకు వెళ్ళేది. సరే, మిగతా వీడియో చూసేయండి. ఇప్పటి వరకు మీకు అన్ని వివరాలు చెప్పుంటాను. ఇప్పుడే వ్రతం కంప్లీట్ అయింది. చూడండి, వ్రతం కంప్లీట్ అయినా కూడా ఎంత చక్కగా దీపాలు వెలుగుతున్నాయో. చక్కగా ఇలా 2 ప్రమిదలు పెట్టుకోండి. అవకాశం ఉంటే 7 ప్రమిదలు పెట్టుకోవచ్చు, అదేం పెట్టుకోకూడదు అని కాదు. సో ఇలా చక్కగా చూడండి, ఆకాశానికి వెలుగుతూ ఎంత బాగున్నాయో. 3 వత్తులు ఒకటిగా, 4 వత్తులు ఒకటిగా చేశాను. 7 వత్తులతో 2 దీపాలు పెట్టుకున్నాను. కొండెక్కిన తర్వాత చక్కగా నేతితోనే కాబట్టి హాయిగా మనం తినచ్చు అనమాట. ఒక దీపాన్ని మనం తినచ్చు, లేదా గోమాతకు పెట్టచ్చు, లేదా మ్యాష్ చేసేసి భూమిలో కానీ నీటిలో కానీ వేసామంటే భూచరాలు కానీ జలచరాలు కానీ తింటాయి. పానకాన్ని మనం స్వీకరించవచ్చు. ఆ తర్వాత నైవేద్యం మనం ఈరోజు పెట్టినటువంటివన్నీ కూడా స్వామివారికి పెట్టిన నైవేద్యాలు ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఇంకా ఆ తర్వాత శనేశ్వర స్వామివారిని ఎవరైనా పెట్టుకొని ఉంటే చాలామంది భయపడిపోతారు. నేనైతే అలా ఏం భయపడను. చాలా ప్రసన్నమైనటువంటి మూర్తి. మన కర్మ మనం అనుభవిస్తాం, దానికి ధైర్యాన్ని ఇస్తాడు ఆయన. అది నేను బాగా నమ్ముతాను నా లైఫ్లో ఎప్పుడూ కూడా నేను. సో ఆ నువ్వులు కూడా అలాగే మ్యాష్ చేసేసి నేను మొక్కల దగ్గర తొక్కనటువంటి మొక్కలు చెట్ల పొదల్లో వేస్తా. అక్కడ ఉండే జీవులు తింటాయి, ఎందుకంటే అందులో బెల్లం ఉంది కదా. ఇదే అనమాట, మన పితృదోషాలు ఎప్పుడైతే తొలగిపోతాయో మన జీవితాలు బాగుపడతాయి. పిండి దీపమైనా అదైనా అయితే నీటిలో వేయాలి లేదా భూమిలో వేయాలి. ఆ జీవులు తినటం ద్వారా మనం ప్రకృతిని జీవుల్ని ఎప్పుడైతే పట్టించుకుంటామో అప్పుడే మన లైఫ్లో చేంజెస్ వస్తాయండి. అలా పట్టించుకోకపోవడం వల్లే మనం ఈ సమస్యలను ఎదుర్కొంటున్నాం అనమాట. ఇదిగో అలా చూసారా. ముందు రోజు అయితే మాత్రము ఈ ముడుపుమాల పాతదేనండి, ఇప్పుడు కట్టలేదు. నేను ఇదివరకు తీసుకెళ్ళడం మర్చిపోయాను. ఈ మధ్య సర్దేటప్పుడు మళ్ళీ ముడుపుమాల కల్పిస్తే రాత్రి మళ్ళీ తడిపి పెట్టుకొని సరే ఈసారి కొండకెళ్ళినప్పుడు పట్టుకెళ్దామని. అదిగో ఇప్పుడు మీకు కొన్ని డౌట్స్ వస్తాయి కదా. ముడుపు ఉంది కదండి, ప్రతి వారము కూడా ఇంకా ముడుపును పూజా మందిరంలో ఒక కబోర్డ్ దగ్గర దాచుకుంటానన్నమాట. ఒకవేళ పూజా మందిరం దగ్గర ప్లేస్ లేదనుకోండి, మనకు అంటూ ముట్టు తగలని ఏదైనా ప్లేస్ చూసి భద్రపరచుకోండి. మళ్ళీ శనివారం పూజలో తెచ్చిపెట్టుకుంటూ ఉండండి. సో ఇలా 7 శనివారాలు తెచ్చిపెట్టుకోవచ్చు అనమాట. ప్రత్యేకంగా పీఠం పెడితే, అదే పూజా మందిరంలో అయితే ఆ ఇబ్బంది కూడా లేదు. ఇంకా కలశం విషయానికి వస్తే నేనైతే ప్రతి వారము కూడా నేను కాయని మార్చుకుంటాను, జాకెట్ పీసు కొత్తది కొనుక్కుంటా. అంత అవకాశము స్తోమత అందరికీ ఉండదు కదండి. అలాంటి వాళ్ళు అదే కాయని తడుపుకోండి, మళ్ళీ వచ్చే వారం వాడుకోండి. డబ్బులుండి పిసినారి ఇది మాత్రం చేయకండి దయచేసి. డబ్బులు మన దగ్గర ఉంటే భగవంతుడికే కదా అని అనుకుంటే మాత్రం ప్రతి వారము కూడా కొత్త కలశం పెట్టుకోవాలండి, కలశ స్థాపన చేసుకోవాలి. మన దేవతామూర్తి మొత్తం కూడా ఆ కలశంలోనే ఆహ్వానం అవుతారండి. ఆవాహనం అయ్యేది ఆ కలశంలోనే. మనకి మొత్తం అసలు ఇదివరకు పటాలు విగ్రహాలు ఏవి కాదు. పూజ అంటే కలశంలోనే దేవతామూర్తులు ఉండేవారు. కాబట్టి సో అలా మామిడి కొమ్మలతో అయినా తమలపాకులతో అయినా ప్రతి వారము మీరు దేవతామూర్తిని అక్కడ పెడుతున్నారు అంటే, మనమైతే ఎలా కూర్చుంటాం, స్నానం చేసి చక్కగా బ్రష్ అవి చేసుకొని ఇంటిని పరిశుభ్రంగా పెట్టి పూజ ముందు ఎలా కూర్చుంటాం. మరి దేవతామూర్తులను ఆహ్వానిస్తున్నప్పుడు ఆ ప్లేస్ కావచ్చు, లేదా స్వామివారికి సంబంధించిన కలశం కావచ్చు పరిశుభ్రంగా ఉండాలి కదా. అందుకే స్తోమత ఉంటే ప్రతి వారం కొత్త వస్త్రం తీసుకురండి, కొత్త జాకెట్ పీసు కట్టండి. అవకాశం లేదు అని అనుకుంటే అదే కొబ్బరి బోండం కానీ లేదా కొబ్బరి పీచుకాయ కానీ నార్మల్ కొబ్బరికాయ కానీ. నార్మల్ కొబ్బరికాయ కొడితే మాత్రం ఆదివారం నాడు నాన్ వెజ్ లేని వంటల్లో, మాంసాహారం లేనటువంటి వంటల్లో చక్కగా మీరు పచ్చడి కిందో కొబ్బరి లౌజ్ కిందో ఏదో ఒకటి చేసుకొని తినేయచ్చు. లేదా పీచుకాయ అయితే మాత్రము మీరు చక్కగా ఇంటి లోపల కానీ బయట కానీ కట్టుకోండి ఒక ఎర్రని క్లాత్లో. చాలా మంచిది, దైవ ఆశీర్వాదం అనమాట. ఇంకా
కలసం లోపల నీళ్లు వేసుంటే మొక్కల్లో వేసేసేయండి. కలసం కింద బియ్యం వేసుంటే లేదా కలసం లోపల కొంతమంది బియ్యంతో కలసం పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళు నెక్స్ట్ డే వెళ్ళి ఎవరైనా పూజారి గారికి ఇచ్చేయండి. లేదా 7 వారాల కోసం ఒక కవర్లో ప్రతి వారము బియ్యం తీసి చేర్చి పెట్టుకుంటూ ఉండండి. అలా మొత్తం వ్రతం పూర్తయ్యాక స్వయం పాక దానం కింద ఆ బియ్యాన్ని మొత్తం కూడా 7 వారాలు పోసింది మొత్తం దగ్గర దాచుకొని పంతులు గారికి కొన్ని కూరగాయలు, వంట సామాగ్రి, ఒక పావు కిలో కందిపప్పు, పెసరపప్పు, ఎండుమిర్చి, ఒక నెయ్యి ప్యాకెట్, ఒక ఉప్పు ప్యాకెట్, ఒక వంటకి సరిపడా సామాగ్రి కొంచెం మొత్తంలో మన అవకాశ రీత్యా చేర్చి కొంత దక్షిణ పెట్టి ఇస్తే వ్రత ఫలితం అందుకోవచ్చు అనమాట. ఏదైనా మీ వెసులుబాటు ప్రకారం ప్రశాంతంగా చేసుకోండి. ఆర్భాటాలు లేకుండా, ఆర్భాటాలు ఉన్నా అది మీ స్తోమత. మీకు సర్వాంగ సుందరంగా అలంకరించుకోవాలని ఉందనుకోండి, అలంకరించుకోండి. కానీ అలా అలంకరిస్తేనే పూజ అనేది మాత్రం అనుకోకండి దయచేసి. స్వామివారికి ఒక్క పుష్పం పెట్టినా ఆయన స్వీకరిస్తారు. అది మీ ఇంటి ముందర ఉండే మొక్క నుంచి ఆ పువ్వును తీసుకొచ్చి గోవిందా నా దగ్గర ఇదే ఉందని పెట్టండి. 7 వారాల్లోగా మీ మనసులో ఎంత బాగా అలంకారం చేసి పూజ చేయాలనుందో ఆ స్థాయికి తీసుకెళ్ళిపోతాడు ఆయన. మనలో మన భక్తిలో లోపం ఉండకూడదండి. ఆయన ప్రేమలో ఎప్పుడూ లోపం ఉండదు. మనమే అనవసర ఆలోచనలకు, అనవసరమైనటువంటి కావాల్సింది కాకుండా అక్కర్లేని వాటి జోలికి పోయి దైవ నింద చేస్తూ ఉంటాం. వాళ్ళు ఎప్పుడూ ఒకేలాగుంటారు. మనలో మాత్రమే మార్పులు ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మాంసాహారం తినకపోవడం అయినా ఏదైనా మీ సంకల్పం పెద్దదైతే 7 శనివారాల వ్రతం పూర్తయ్యే వరకు తిననని మొక్కుకోండి. మేము ఉండలేమండి తినకుండా, ఆ ఒక్కరోజు మాత్రమే ఉండగలం అనుకునేవారు శనివారం నియమాలు మాత్రమే పాటించండి, సరిపోతుంది. ఇంకాస్త అర్ధాష్టమ, అష్టమ, ఏలినాటి శని ఉండేవాళ్ళైతే ప్రతి శనివారం దేవాలయానికి వెళ్ళండి. వెంకటేశ్వర స్వామి కానీ లేదా సాయంత్రం శివాలయానికి కానీ నవగ్రహాల చుట్టూ తిరగండి. ఇంకాస్త బూస్టప్ వస్తుందన్నమాట పూజలకి. సో ఇది ఇవాళ మీకు అందించాలి అనుకున్నది. ముందు రోజు అయితే నేను ఏర్పాటు చేసుకున్నది, అమ్మను బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. దీపపు ప్రమిదలు, కుందులు కడిగి పెట్టుకున్నాను. అంతే. పూజకు ముందరే కలసమైనా, నైవేద్యాలైనా, లేకపోతే ఇంటి ముందర ముగ్గైనా, మనమైనా ప్రతిదీ కూడా పూజకు ముందరే సిద్ధం చేసుకోవాలండి. కలశాన్ని కూడా ముందు రోజు సిద్ధం చేయడం లాంటివి చేసుకోకూడదు. ముందు రోజు దీపపు కుందులు, పూజకు కావాల్సిన సామాగ్రి, పువ్వులు, ఇలాంటివి, కలశ చెంబు, కలశము, జాకెట్ పీసు, అమ్మవారిని అక్కడ ఉండే పటాన్ని అన్నీ పరిశుభ్రంగా చేసి పెట్టుకోవాలి తప్ప ముందు రోజే నైవేద్యాలు, ముందు రోజే రాత్రి నానబెట్టేయడాలు ఇలాంటివి ఏవీ చేయకూడదండి. గుర్తుపెట్టుకోండి. సో ఇదన్నమాట. తెలియనటువంటి ఫస్ట్ ఏడాది ఛానల్ పెట్టేటప్పుడు సర్వాలంకార భూషితుడిగా ఎంత బాగా అలంకారాలు చేస్తూ మీకు చూపించేదాన్నో. ఒక్కొక్క ఏడాది అలంకారాలు కాదు, ఆర్భాటాలు కాదు, భక్తిలో ఆర్భాటం ఉండాలి, భగవంతుడితో కనెక్షన్లో ఆర్భాటం ఉండాలి అనేది తెలుసుకుంటూ, నేను ఏదైతే ఆచరిస్తూ తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నానో ప్రతి విషయాన్ని మీతో పంచుకుంటూ కూడా అలాగే ముందుకు వెళ్తున్నానండి. ఇదండి ఇవాళ వీడియో. నమస్తే.